పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఉమ్మడి టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తరపున అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూతురు డాక్టర్ అమూల్య, అల్లుడు డాక్టర్ శ్రవంత్ మరియు డాక్టర్స్ బృందం నర్సరావుపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామిరెడ్డిపేటలోని పలు వార్డుల్లో తిరుగుతూ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రజలందరూ సంతోషంగా ఉంటారని ప్రజలకి వివరిస్తున్నారు. నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా, ఈకలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బండరాయి నడుగుతావా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైనా పోచుకోవా, గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. ముందుకురా వర్ధిల్లాలి అరవింద్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి అరవింద్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి అరవింద్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అరవింద్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి అరవింద్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి అరవింద్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి
వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణదేవరాయలు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణదేవరాయలు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణదేవరాయలు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. నేను డాక్టర్ గడ్డం సునీత, ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ నర్సరావుపేట 25 years నుంచి చేస్తున్నానండి. ఈరోజు నేను రోడ్డు మీదకి రావడానికి కారణం, మాకు మంచి పరిపాలన అందించాలని, చంద్రన్న నాయకత్వం రావాలని గట్టి పట్టుదలతోటి వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి మేము ఇక్కడికి వచ్చామండి. ఎందుకు మనకి నాయకత్వం కావాలి, చంద్రన్న నాయకత్వం ఎందుకు కావాలని మేము అనుకుంటున్నామంటే, సంక్షేమ పథకాలని ఊదరగొడుతున్నారండి. సంక్షేమం అంటే ఏంటి? మనకిప్పుడు ఒక ఇంటిలో ఒక పర్సన్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక జాబ్ వస్తే అది సంక్షేమం జీవితాంతం ఉంటుందండి. సంక్షేమం ఇవాళ ఇచ్చి రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో సంక్షేమ పథకం అని పెట్టి అవి అన్నీ అవి చిన్న చిన్న బెల్లం ముక్కల్లాగా ఉంటాం తప్పితే, మనకి జీవితకాలం సంక్షేమం అంటే ఏంటి? మన పిల్లల్ని మనం చదివించుకుని మంచి ఉద్యోగాల్లో ఉంచోబెడితే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ అంతా బాగుపడిపోద్దండి. దానికోసం, ఆ మోటో కోసమే మేము ఈ రోజు రోడ్డు మీదకి రాగలిగామండి. అండ్ ఇంకొక పాయింట్ గట్టిగా చెప్తాను నేను, మన స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి గుర్తింపు లేకుండా పోయింది ఇండియాలో. అంతకుముందు మనకి హైదరాబాద్ అనే క్యాపిటల్ ఉండేది. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే హైదరాబాద్ బేస్ చేసుకుని గుర్తుపట్టేవాళ్ళండి. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ఊరు? మీరు ఒకసారి బాంబే వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, వాళ్ళందరికీ ఉన్న ఐడెంటిఫికేషన్ మనకేదండి ఐడెంటిఫికేషన్? అమరావతిని ఒక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ పడగొట్టేశారు. అవన్నీ చూసి మేము అందరం ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదండి ఫర్ ఆస్కింగ్ ద ఓట్. ఇప్పుడు అటు సునీత తిరుగుతుంది, శర్మ తిరుగుతుంది, వీళ్ళందరూ తిరుగుతున్నారు. మన కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాం. ఆ బాధ తట్టుకోలేక లేడీస్గా, డాక్టర్స్గా మేము చేయగలిగిన బాధ్యత ఈరోజు ఉందా అంటే మేము వచ్చి ఓటు అడగటం తప్పితే ఇంకా అంతకంటే ఏం లేదండి. అందరినీ గట్టిగా ఆలోచించి ఓటు వేయమంటున్నాను. సంక్షేమం అంటే మనకి విద్య రావాలి ఆటోమేటిక్. మేమందరం, మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నామంటే మేము చదువుకుని మేము ఈ స్టేజ్లో ప్రాక్టీస్ చేసుకుని మేము మా ఫ్యామిలీస్ అందరినీ బాగా చూసుకోగలుగుతున్నాం. అలాగే నార్మల్ పీపుల్ కూడా మనం మంచి ఉద్యోగాలు కల్పిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందండి. బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ అని అంటారు చూడండి, అది కరెక్ట్ పక్కా అండి. వీ హ్యాడ్ హైదరాబాద్ హైటెక్ సిటీ, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి? ఇప్పుడు మనకేమండి, ఒక్క ఉద్యోగం ఇవ్వండి. కియా తర్వాత మనకు వచ్చిన పరిశ్రమ ఏమైనా ఉందా? ఇవన్నీ మేము లేడీస్గా ఎప్పుడు పబ్లిక్లో రాలేదండి. వీఆర్ సిట్టింగ్ అ సీట్ అండ్ ప్రాక్టీసింగ్ తప్పితే మాకు రాలేదు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత, పేషెంట్స్ని వాళ్ళందరినీ చూసిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా లేదండి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, బాబు గారిని గెలిపించండి, మన అరవింద్ బాబు గారిని ఇక్కడ గెలిపించండి. ఈ అరవింద్ బాబు గారి ద్వారా మనం మంచి పనులు చేయించుకుందాం. లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఎంపీగా గెలిపించండి. చాలా మంచి వాళ్ళు, క్లీన్ పొలిటీషియన్స్ అనే వాళ్ళని కాబట్టే మేము రోడ్డు మీదకి వచ్చామండి. వీళ్ళందరూ చాలా క్లీన్ పొలిటీషియన్స్ అని కాబట్టే మేము అందరూ రోడ్డు మీదకి వచ్చి మేము అందరినీ ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో 22వ వార్డు రామిరెడ్డిపేట నగర్లో తిరగడం జరుగుతుందండి. ఒకప్పుడు రామిరెడ్డిపేట అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని చెప్పేటోళ్ళు. అసలు ఈ వార్డు లోపలికి రావడానికే ధైర్యం చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే వార్డు లోపలికి రావడానికి కూడా పర్మిషన్స్ ఉండేవి కాదు. ఓన్లీ ఒక కమ్యూనిటీ వాళ్ళకే ఈ వార్డులోకి అనుమతి ఇచ్చేవాళ్ళు. ఒకవేళ వేరే కమ్యూనిటీ వాళ్ళు రావాలన్నా భయపడి దాడులు చేసేవాళ్ళు, వాళ్ళని చాలా చిత్రహింసలు చేసేవాళ్ళు. కానీ ఈరోజు మేము చాలా ధైర్యంగా ఈ వార్డులోకి మా టీడీపీ కార్యకర్తల బలంతో రావడం జరిగింది. ఒకప్పుడు లేని బలము ఈరోజు ఈ 22వ వార్డులో టీడీపీ కార్యకర్తల బలం వల్లే మేము ఇక్కడికి వచ్చామండి. ఆ బలాన్ని ఎవరు ఇచ్చింది కాదు. 5 సంవత్సరాలు అరవింద్ బాబు గారు ఆయన డోర్ టు డోర్ తిరిగి ఆయన కృషి అండి ఇది, కార్యకర్తలకి బలాన్ని ఇచ్చాడు. మీరు ముందుకు వెళ్ళిపోండి, నేనున్నాను మీ వెనక, మీ మీద ఏం జరిగినా నేను చూసుకుంటాను ధైర్యం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఈ నగర్లో కార్యకర్తలు అంత యాక్టివ్గా పనిచేయడానికి రీజన్ కూడా అదే. మాకు అనూహ్య స్పందన లభిస్తుంది. ఏ కమ్యూనిటీ అయితే గట్టి కమ్యూనిటీ వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ఇన్ని సంవత్సరాలు
సంవత్సరాల నుంచి అనుకుంటున్నామో వాళ్ళే మాకు జైలు కొడుతున్నారు. మాకు ఈ అధికారం వద్దు, మాకు ఇంకొక కొత్త అధికారం కావాలి, అరవింద్ బాబు గారు రావాలి, అలానే ఎంపీ లావు గారు కావాలి, స్టేట్లో సిబిఎన్ గారు సీఎం అవ్వాలి అని వాళ్లే కోరుకుంటున్నారు. మేమేమి చెప్పకుండానే మీకే ఓటు వేస్తాము అని అన్ని కమ్యూనిటీ వర్గాలు మాకు జై కొడుతున్నారనండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే మేడం గారు చెప్పినట్టు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరిగితేనే ఏ రాష్ట్రమైనా ఏదన్నా ఏ జిల్లా ఏదన్నా ముందుకి సాగుతుంది. అలానే ఇక్కడున్న పౌరులు ఇంకా మెరుగుపడడానికి, భవిష్యత్తు గ్యారంటీ రావడానికి చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తున్నారు. అదొక్కటి ఆలోచించి ఓటు వేస్తే భవిష్యత్తుకు చాలా ఉపయోగాలు ఉంటాయి, భరోసా ఉంటుంది అని నేను వేడుకుంటున్నాను.